పాకిస్తాన్‌లో ఇప్పుడు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకు అంటే అక్కడ ఆసిఫ్ మునీర్ యొక్క పదవి ఈ నెలాఖరుతో అయిపోతుంది ఆర్మీ చీఫ్‌గా. అందుకోసమని ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అక్కడ సిడిఎఫ్ అనే కొత్త పదవిని క్రియేట్ చేసి ఆ సిడిఎఫ్లో కూర్చోబెట్టడానికి చూస్తుంది, సెంట్రల్ డిఫెన్స్ ఫోర్స్. ఇందులో కూర్చోబెట్టి ఆసిఫ్ మునీర్ని మరో 5 సంవత్సరాలు భరించాలి. ఇలా చెయ్యాలంటే అది కుదరదు, ప్రభుత్వం వల్ల అవ్వదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 27వ సవరణలోని 243వ అధికారాన్ని మార్చాలి. ఆర్టికల్ 243ని మారిస్తే అప్పుడు ఇలా కూర్చోబెట్టడానికి అవుద్ది. ఎందుకు మరి కూర్చోబెట్టాలి అంటే ఒకవేళ ఆసిఫ్ మునీర్ పదవి అయిపోయింది కదా అని పక్కన పడేస్తే మొత్తం వాడి చేతిలో ఆర్మీ ఉంది. ఈ ఆర్మీ ఏం చేస్తుందంటే ప్రభుత్వం మీద దండెత్తి ఆ ప్రభుత్వంని కూల్చేస్తుంది. ఆ భయంతో ఇప్పుడు ఆసిఫ్ మునీర్కి భయపడి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఏమొచ్చేసి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఇది ఇప్పుడు జరిగిన ఒప్పందం కాదు. షహబాజ్ షరీఫ్ ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చాడో అప్పుడే నవాజ్ షరీఫ్ తన యొక్క ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్లో ముందస్తు ప్రణాళిక ఇది. అలాగైతేనే నేను ప్రభుత్వం వైపుకి రాను, పదవి షహబాజ్ షరీఫ్ చేతిలో ఉంటుంది, పవరు ఆసిఫ్ మునీర్ చేతిలో ఉంటుందని మొదటి నుండి వస్తున్నటువంటి మాట. అయితే ప్రభుత్వం మీద దాడి చేయకూడదు. ఆసిఫ్ మునీరు తన యొక్క పదవీ కాలం కంటే ముందే ప్రభుత్వంపై దాడి చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టేసి సేమ్ ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం లాగా చేయకూడదంటే నా పదవి ముగిసేలోగా నాకు ఇంకొక పదవిలో కూర్చోబెట్టాలి. అలా చేస్తేనే నేను ఈ ప్రభుత్వాన్ని పడగొట్టను అని ఇక్కడ ఆసిఫ్ మునీర్ వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాడు. వాళ్ళు కూడా మాట ఇచ్చారు. అందుకు ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చి ఈ సిడిఎఫ్ అనే ఒక కొత్త పదవిని సృష్టిస్తే ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలు ఏమొచ్చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో ఇమ్రాన్ ఖాన్కి చెందినటువంటి పార్టీ ఉంది, మరొక పార్టీ కూడా ఉంది. అందులో ఇమ్రాన్ ఖాన్కి చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్, తెహ్రీకే తౌఫీక్ అయినే పాకిస్తాన్ అనే 2 పార్టీలు ఆందోళనకైతే పిలుపునిచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆందోళన చేయాలని పిలుపునిచ్చి రాజ్యాంగాన్ని మారిస్తే ఇక రాజ్యాంగం మార్పులకి గురవుతూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నిరసనల్లో పాల్గొవాలని ఈ 2 పార్టీలు పిలుపునిచ్చే మరికొంతమంది స్వతహాగా నాయకులు కూడా కొంతమంది దీనికైతే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో పాకిస్తాన్లో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఇలా రాజ్యాంగాన్ని ఒక వ్యక్తి కోసం మార్చడం అనేది రేపు ఏదైనా సరే ఇది సమన్వయంగా ఉండదు. మొత్తం ఇప్పటికే ఈ విధంగా సిడిఎఫ్ అనేది తీసుకొస్తే మొత్తం 3 దళాల మధ్య కూడా సమన్వయం ఉండదు. ఇప్పుడు ఈ 3 దళాలకి మొగుడుగా ఆసిఫ్ మునీర్ని కూర్చోబెడుతున్నారు. దానివల్ల కూడా రేపు పాకిస్తాన్లో ఒక వేర్పాటువాదం వచ్చే అవకాశాలు ఉంటాయి పాకిస్తాన్ సైన్యంలో. ఇదంతా పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ పాకిస్తాన్లోనైతే ఆందోళనలు అయితే చేస్తున్నారు. కానీ మరి ఆసిఫ్ మునీర్ అనుకుంటే జరగాల్సిందే.